వరంగల్ నుంచి రవికాంత్తో మాట్లాడదాం. రవికాంత్, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం, ప్రభుత్వం చేసినటువంటి ఈ ప్రకటన రైతుల్ని ఎంత ఆందోళన గురి చేస్తోంది, ఎంత ఆగ్రహానికి గురి చేస్తోంది? రాజేష్, ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ అంటే రైతు శత్రు ప్రభుత్వం అని చెప్పి గతంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు చెప్పిన మాటలు అక్షర సత్యమవుతున్న అంశాన్ని మనం ఇవాళ గమనిస్తూ ఉన్నాము. రైతాంగాన్ని పూర్తిగా ఏదైతే అధపాదాలను తొక్కే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విధానాలు మనకు కనిపిస్తూ ఉన్నాయని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎంత పంటైనా అంటే వరి ధాన్యం ఎంతైనా పండించుకోండి, ప్రతి క్వింటాకు 500 రూపాయల బోనస్ ఇచ్చే బాధ్యత నాది అని సీఎం హోదాలో రేవంత్ రెడ్డి చెప్పిన మాటలను ఇప్పుడు ప్రస్తుతం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అవి దొడ్డు వడ్ల, సన్న వడ్ల అని క్లారిటీ ఎన్నికల ప్రచారంలో ఎక్కడా ఇవ్వలేదు. వరిధాన్యం పండించండి, ప్రతి క్వింటాకు 500 రూపాయల బోనస్ ఇస్తామన్న స్పష్టమైన హామీ ఇచ్చిన క్రమంలో దాని ద్వారా లబ్ధి పొందారు. లబ్ధి పొందిన అంశాన్ని తెలంగాణ సమాజం అంతా చూస్తూ ఉన్న పరిస్థితి. ముఖ్యంగా ఇటు రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇవాళ ధాన్యం దిగుబడికి రానుంది. మరి కొద్ది రోజుల్లోనే వరి అంతా కూడా కోతలకు వచ్చి మార్కెట్లకు ఏదైతే కొనుగోలు కేంద్రాల వద్దకు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఈలోపే స్పష్టమైన ప్రకటన మాత్రం రైతులకు సంబంధించి వాళ్ళకు ఒక శాపంగా మారే అవకాశం మాత్రం మనకు కనిపిస్తూ ఉంది. వరంగల్ జిల్లా, ముఖ్యంగా వరంగల్ జిల్లా చూస్తే ఇతర జిల్లాలతో పోలిస్తే కాస్త సన్న ధాన్యం ఎక్కువనే పండిస్తారు. కాకపోతే అవన్నీ కూడా అయితే అయితే ధాన్యపు కొనుగోలు కేంద్రాల వద్దకు చేరకుండానే ఎక్కడైతే రైతులు ఆరబోసుకుంటారో అక్కడికే వచ్చి వ్యాపారులు కొనుగోలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఎంఎస్పి కంటే కూడా ఎక్కువగానే ఆ రైతులకు అందే పరిస్థితి ఉంటుంది. వాళ్ళు కూడా రవికాంత్, మీరు చెప్తున్నట్టుగా మార్కెట్లో దొడ్డు వడ్ల రకం క్వింటాల్కి 2100 రూపాయలు ఉంటే సన్న వడ్లు 2700 రూపాయలు. ఎట్లాగో వ్యాపారులు ఎక్కడికి వస్తారు కాబట్టి ఇంకా వాళ్ళు రైతులు డిమాండ్ చేస్తే ఇంకా ఎక్కువగా రేట్ ఇది మద్దతు ధర. బట్ వాళ్ళకి పైన ఇంకా 500 ఇవ్వచ్చు, 1000 రూపాయలు ఇవ్వచ్చు, అది మార్కెట్ దాన్ని బట్టి ఇస్తారు. కానీ సన్న ఓట్లకు మాత్రమే ఇస్తామన్నటువంటి 500 బోనస్ ఎట్లాగో రైతులకు చేరే పరిస్థితి లేదు, ఎందుకంటే వాళ్ళే అక్కడనే కళ్ళ దగ్గర అమ్ముకుంటారు కాబట్టి. సో దొడ్డు ఓట్లకు ఎట్లాగ ఇచ్చేది లేదు. సో ఎందుకు మరి రైతులకు ఉపయోగపడిన నిర్ణయం ఎందుకు తీసుకున్నట్టు అనే దాని మీద రైతులు ఏమంటున్నారు? రైతాంగం అంతా కూడా తీవ్రమైన ఆగ్రహ ఆవేశాలతో ఉంది రాజేష్. ముఖ్యంగా వానాకాలం సీజన్ అంటే మన దగ్గర ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు కావచ్చు, భూమికి సంబంధించినటువంటి ఉష్ణోగ్రతల కండిషన్ ప్రకారం వానాకాలంలో సన్నబియ్యం వేసుకోవడానికి కాస్త కొంతమేర అనుకూలంగా ఉంటుంది. వానాకాలంలోనే రైతులకు ఈ ప్రభుత్వం ఒక దారుణమైన నిర్ణయం తీసుకుందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైతే యాసంగి సీజన్లో పూర్తిగా ఈ భూమి అంతా కూడా వేడిమిగా ఉంటుంది. ఆ పండేటువంటి సన్నధాన్యం అనేది విరిగిపోయే పరిస్థితి ఉంటుంది. గతంలో కేంద్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక పెద్ద యుద్ధమే చేసిన పరిస్థితి మనం గతంలో చూసాము.